సింపుల్గా ఈజీగా టేస్టీగా చుక్కకూర టమాటో ఎలా చేసుకోవాలో చూసేయండి. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు వేసి వేయించుకోండి. ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలు వేసుకొని 2 చిన్న ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేయండి. ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాక 2 పెద్ద టమాటోలను కట్ చేసి వేసుకొని ఒకసారి తిప్పి ఇందులో పావు స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసి కలపండి. ఇప్పుడు ఈ టమాటోలని మూత పెట్టుకొని మగ్గించుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత టమాటాలు మెత్తగా ఉడికిపోయి ముషిగా అవుతాయి. ఇప్పుడు మంచిగా నీట్గా శుభ్రం చేసుకొని కట్ చేసుకున్న చుక్కకూరను ఇందులో వేసుకోండి. టమాటోలు ఉడికాకే చుక్కకూర వేయాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం కలిసేలాగా కింద నుంచి పైకి కలుపుకొని మూత పెట్టుకొని చుక్కకూరని ఒక 5 మినిట్స్ మగ్గించుకోండి. మగ్గిన చుక్కకూరలో ఒక 1/2 స్పూన్ కారం వేసుకుంటే సరిపోతుంది. పులుపు కాబట్టి కారం కొంచెం ఎక్కువ వేయాలి. అంతే,